అదేవిధంగా మరొక అంశం చూసినట్టయితే ఫ్యూచర్ సిటీ వాళ్ళ అన్ని రంగాల్లో కూడా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటుంది. కానీ హరీష్ రావు మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అమెరికాలో మాట్లాడింది. ఒకటే చెప్తా, వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో వాళ్ళు చెయ్యని పని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని ఒక అక్కసు ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లు పెట్టిన పరిస్థితే లేదు. రేవంత్ రెడ్డి గారు 67,000 మంది ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4ల టీచర్లు వేరే రకరకాల గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇంకా ప్రైవేట్ రంగాన్ని కూడా, ప్రైవేట్ కంపెనీలను కూడా ప్రోత్సహించి దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం అని చెప్పి ఫ్యూచర్ సిటీ కట్టే ప్రయత్నం చేస్తారు. ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం కట్టుకోవట్లేరు, ప్రజల కోసం కడుతురు, ఉద్యోగాల కోసం కడుతురు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కడుతురు. మరి హరీష్ రావు గారు అక్కసేందో, కేటీ రామారావు గారు అక్కసేందో నాకు అర్థం కావట్లేదు. డెవలప్మెంట్ అయినప్పుడు వాళ్ళు ఏం లేని వాళ్ళని తీసుకొచ్చి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రజానీకం ఇది. ఇటువంటి ప్రజలకు మంచి జరిగితే ఎందుకంత ద్వేషిస్తురు నాకు అర్థం. పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అరే ఏదున్నా ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుద్ది. అది వాళ్ళకి కామన్ సెన్స్ లేదా? ఒక కార్యక్రమం చేసినప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుద్ది, అక్కడ కొంతమంది బాగుపడతారు. వాళ్ళు బాగుపడొద్దా? రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ ఒక కావాలని అట్లా ప్రూఫ్ చూపించమని చెప్పండి. ప్రతిసారి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద వాళ్ళు మాట్లాడే విధానం ఏంది? నేను అనేది ఏంటంటే ప్రజలకు ఊకే మాటలు చెప్పడం ఎందుకు? నీ చేతిలో కాగితం ఉంటే ఇది డాక్యుమెంటు, ఇది కదా, ఇది దీనివల్ల వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు, దీనివల్ల వీళ్ళు బాగుపడుతారు అని చెప్పి ప్రజలకు తెలియజేయమని చెప్పండి. ఎందుకు అట్లా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కావాలని ఇప్పుడు ఈ ప్రాపగండా చేస్తారు. రైట్, చూడొచ్చు. మొత్తం మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన భిన్నంగా కొనసాగుతుంది. గతంలో కూడా చెప్పడం జరిగింది, హైదరాబాద్లో ట్రాఫిక్ని నిలిపివేయడం కానీ, అదేవిధంగా ఇప్పుడు సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ కూడా ఒక సాదాసీదాగా ఇవాళ పర్యటన కొనసాగినట్లు కూడా చామల కిరణ్ రెడ్డి ఎంపీ చెప్తున్నారు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న కేటీఆర్ హరీష్ రావు వ్యాఖ్యలపై కూడా మండిపడడం జరిగింది. ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం ఏంటి, మొత్తం కూడా అక్కడ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని కూడా ఎంపీ చామల కిరణ్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.